धान्यं धनं वसंभवत्प्रलाभं चिरसंवत्सरं दीर्घामायुः महालक्ष्मी देवता अनुग्रहकारस्तु महालक्ष्मी देवता संपूर्ण आरोग्यरासिद्धिरस्तु क्षेमाभिवृद्धिरस्तु। శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఈనాడు బెస్తపాళెం మూలాపేట రాజాగారి వీధి నందు శ్రీ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం నందు మకర సంక్రాంతి దినోత్సవం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు జరుగుతుండటం ఆనవాయితీ. ఈ దేవస్థానము పురాతన కాలం నుండి, పూర్వీకుల కాలం నుండి ఒక పెద్ద రాగి చెట్టు కింద అమ్మవారి ప్రతిమ లేకుండానే తొలుతగా రాగి చెట్టుకి పూజలు నిర్వహిస్తూ, తర్వాత అమ్మవారిని రూపాన్ని వాళ్ళే ఏర్పరచుకొని కొలుచుకుంటూ, తదనంతరం అమ్మవారి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పూజలు నిర్వహించుకోవటం జరుగుతూ ఉంది. ఇచ్చట అమ్మవారి ప్రత్యేకత ఏమిటంటే ప్రతి ఇంటి వారు కూడా అమ్మవారి కార్యక్రమాన్ని ముందుగా చేసుకొని తరువాత తమ కార్యక్రమాలు చేసుకోవటం ఆనవాయితీ. ఒకనాడు ఈ యొక్క పట్టణంలో ఉండేటువంటి ఈ యొక్క పురంలో చాలా పేద బలహీన వర్గాలుగా ఉండేటువంటి ఈ పురము ఈనాడు అమ్మవారి కరుణా కృపా కటాక్షం వలన అందరూ కూడా నిలవడానికి మంచి నీడ కలిగినటువంటి ఇల్లు కానీ, వాళ్ళకి కావాల్సినటువంటి ఉపాధి కానీ అన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతోనే కలిగాయని చెప్పి వాళ్ళ యొక్క అనుభూతి. ఆ విధంగా అమ్మవారిని సేవించుకుంటూ వస్తూ ఉన్నారు. ఈనాడు ఏ విధమైనటువంటి ఉత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది. ఈ తరతరాల నుంచి వీళ్ళ నాన్నగారు గొల్ల వెంకట సుబ్బయ్య గారి ఆధ్వర్యంలో జాలీ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా కలిసి చేసుకుంటూ వచ్చిన ఇది ఈనాడు శ్రీ సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహిస్తున్నారు. వాళ్ళ కుమారులు కూడా శేఖరబాబు ద్వారా కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఈ విశేషానికి అందరూ కూడా ఈ యొక్క పేటలో బెస్తపాళెంలో ఉన్నటువంటి వారే కాదు, ఇక్కడ నివసించి వేరొక చోటికి వెళ్ళిన వారు కూడా ఈరోజు సాయంకాలము విపరీతంగా వచ్చి అమ్మవారిని సేవించుకొని పోవటం పరిపాటి. ప్రతి సంవత్సరం కూడా భక్తులు విరివిగా ఇక్కడికి వచ్చి తమ కోరికలను అమ్మవారికి నివేదించుకొని వారి కోరికలను తీర్చుకుంటూ ప్రతి సంవత్సరం అమ్మవారిని సేవించుకొని ఆమెని ఆనందింపచేస్తూ ఉంచుతున్నారు. కాబట్టి ఎప్పుడు కూడా ఇక్కడ భజన కార్యక్రమాలు అయితే ఏమి, అమ్మవారి పూజా కార్యక్రమాలు అయితే ఏమి విరివిగా జరుగుతుంటాయి. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి విశేష పూజలు జరుగుతాయి. ప్రతి శుక్రవారం ఒక ఉపయోగకర్త ఉంటారు. అలాగే ఈ పండుగ పర్వదినాలు కూడా స్వచ్ఛందంగా భక్తులు తమ చేయూతను సహకారాన్ని అందించి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తుంటారు. కాబట్టి ఆ మహాలక్ష్మి వారి అమ్మవారి కరుణా కృపా కటాక్షములు ఈ ప్రజలందరి మీద ప్రసరింపచేయాలని, వారందరికీ కూడా ధన ధాన్యం ఆరోగ్యములు కలగాలని ఎల్లవేళలా కోరుకుంటూ ఈ సుబ్బారావు గారికి మరొకసారి అందరూ కూడా కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటారు. ఈ మహాలక్ష్మి దేవస్థానాన్ని మా ముత్తాతలు చేశారు, అవతల మా నాన్న చేశాడు. ఆయన తదనంతరం మేము శ్రీధరు వీళ్ళందరూ మేమంతా కలిసి నిర్వర్తిస్తుంటాము. ఈ పేటలో ఏ శుభకార్యం జరిగినా ముందు ఆమెకు పత్రిక ఇచ్చి ఆమెకు చెప్పుకొని శుభకార్యాలని మొదలు పెడతాను. ఇక్కడ ఆమె నమ్మిన వాళ్ళకి కొంగు బంగారం. మకర సంక్రాంతి సందర్భంగా సాయంకాలం భజన కార్యక్రమాలు, కోలాటాలు ఉంటాయి. జనాలు విపరీతంగా వచ్చి ఆమెను దర్శించుకుంటారు.